నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఫలితాల సాధనకు శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీనియర్ నేత యనమల రాజేష్ పిలుపునిచ్చారు. ప్రోతవేప్ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల ఇవాళ తొండంగి మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల రాజేష్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంటుందన్నారు. బెండపూడి పంచాయతీ సుబ్బరాయపురం గ్రామంలో తిరుమల ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు, కాలిబని చంద్రరావు, ఎంపీపీ ప్రతినిధి విజయబాబు, పాకుర్తి నూకరాజు, సాధనాల నూకరాజు, కొయ్య కేశవ, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మరి మన గౌరవ శాసనసభ్యురాలైనటువంటి యనమల దివ్య గారికి మరి ఎంతో మెజారిటీతో గెలిపించినటువంటి సైనికులు మీరు అందరూ కూడా అసలు ముందు ముఖ్యంగా మీ అందరికి కూడా మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము. మీ అందరి యొక్క కష్టం, మీ అందరి యొక్క కృషి పట్టుదలతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు కొనసాగడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈరోజు పార్టీ నిర్ణయించినటువంటి ప్రతి నెల 2వ బుధవారం మరి ఈ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరగడం, మన గౌరవ శాసనసభ్యుడు యనమల దివ్య గారు దీన్ని ఆదేశించి 3 మండలాల్లో కూడా ఈరోజు కార్యక్రమాలు మండల కమిటీలు కూడా సమావేశాలు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే తుని మండలం కూడా జరుగుతుంది, అలాగే కోటమందూరు మండలం జరుగుతుంది. ఇవాళ మరి మన తొండంగి మండలంలో బెండపూడిలో ఎందుకు పెట్టామంటే ఇవాళ నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా డోర్ టు డోర్ కార్యక్రమం బెండపూడిలో పూర్తి చేశారు. అంచేత ఈ రోజు ఈ బెండపూడి కార్యక్రమం బెండపూడి పంచాయతీలోనే పెట్టాలని ఇక్కడ నిర్ణయించి ఈ విధంగా పెట్టాం. తర్వాత ఏంటంటే మనం మొన్నటి వరకు కూడా పార్టీ నిర్ణయించినటువంటి కార్యక్రమం సార్ ఓటర్ కార్యక్రమం మనందరూ కూడా మన మండలంలో చాలా విజయవంతంగా ప్రతి పూర్తి ఏజెంట్ కూడా అలాగే క్లస్టర్ అలాగే యూనిట్లు అందరి సహకారంతో చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి అలాగే పార్టీ కూడా మళ్ళీ మనకు మరొక కార్యక్రమం ఇచ్చింది, డోర్ టు డోర్ కార్యక్రమం. కొద్దిగా కార్యకర్తల్లో ఇబ్బంది ఉంది. ఏంటి పార్టీ అసలు మనకి ఎక్కడ ఊపిరాటం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా ఇచ్చేస్తుంది ఏంటి అని. పార్టీ కార్యక్రమాలు ఎందుకు ఇస్తుందంటే తెలుగుదేశం పార్టీ మన పార్టీ కూడా ఒక క్రమశిక్షణ గల పార్టీ. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ గారు కూడా, మరి అలాగే మన గౌరవ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు కూడా అందరూ కూడా ప్రజల కోసం ఆలోచించినటువంటి నాయకులు. మనం అదొక దృష్టిలో పెట్టుకోవాలి. మన నాయకులు కూడా, మీ కార్యకర్తలు, మన నాయకులు కూడా అందరూ కూడా ప్రజల్లో ఉండాలి. ప్రజలకు మనం ప్రతిరోజు సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో మనం చేసినటువంటి పనులు, మనం ఈ 2 సంవత్సరాల్లో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు వివరించాలి. రేపొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి దగ్గరగా, అవన్నీ కూడా మీకోసం అన్నట్టు వాళ్ళు ప్రజల్లో వివరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్ప మనల్ని ఇబ్బంది పెట్టడానికి అని కాదని ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే కొంతమంది ఉంది, ఇబ్బంది ఉంది, మాకు ఉంది, మాకు తెలాలైతే మాకు ఫోన్ పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది, రాజేష్ గారు మీ నియోజకవర్గంలో ఎన్ని బూతులు ఉన్నాయంటున్నారు. నేను మళ్ళీ మీకు చేస్తాను, మీకు ఇబ్బంది ఉండే ఉండొచ్చు, కానీ పార్టీ మనల్ని గౌరవిస్తుంది. మీకు ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు గౌరవం ఉండదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు గౌరవం ఉండదు. ఏ డిపార్ట్మెంట్కి ఇవాళ మీరు మాట్లాడినా మీకు గౌరవం ఉందంటే ఇవాళ మన పార్టీ అధికారంలో ఉండడం వల్ల. అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. అందుచేత మన పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతగా తీసుకుని చేయాలి తప్ప మనం దాన్ని విస్మరించకూడదని నా యొక్క మనవి మీ అందరికీ కూడా. తర్వాత మీ అందరూ కూడా డోర్ టు డోర్ కార్యక్రమం చాలా మంది మనం నియోజకవర్గంలో మన మండలంలోనే చాలా బూతులు మనం రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. మన బూత్ ఎక్కువ మెజార్టీ బూతులన్నీ కూడా మనం రికార్డు స్థాయిలో పూర్తి చేసుకున్నాం. తక్కువ ఏమో 10-15 కొన్ని బాగా వీక్గా ఉన్నారు, వాళ్ళని కూడా దీన్ని త్వరగా పూర్తి చేసి కొద్దిగా మీ అందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు యనమల దివ్య గారిని మనం గౌరవంగా మనం పార్టీ ఆఫీస్ లో నిలబెట్టాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ
మరి తర్వాత మరి మనలో కొద్దిగా ఇబ్బందులు ఒకటి ఉన్నాయి. అంతర్గత విభేదాలు లోకల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మనం ఉన్నది ఒకటే ఒక గ్రూపు, యనమల దివ్య గారి గ్రూపు. కాకపోతే ఒకటే, రాజేష్ గారు వేరు కాదు, దివ్య గారు వేరు కాదు, రామకృష్ణ గారు వేరు కాదు. అందరూ కూడా యనమల దివ్య గారి గ్రూప్ ఒకటే ఇక్కడ గ్రూపు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వచ్చిన సమస్య లాగా పంచాయతీల్లో ఎంపీటీసీలు ఈ స్థానిక ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇచ్చేస్తారా అన్నది ఒక భయం ఉంది. 10 మేము అది నిర్ణయం ఏమీ లేదు. గెలిచేవాడు ఆ రోజు పరిస్థితులు పెట్టి, ఆ రోజు సామాజిక సమీకరణాలు పెట్టి, ఎవరు ఆర్థిక బలం ఉండాలి, అక్కడ గ్రామాల్లో గుడ్వీలు ఉండాలి, లేకపోతే క్యాస్ట్ రిజర్వేషన్ వస్తుంది తప్పదన్నప్పుడు అప్పుడు ఆ పరిస్థితులు పెట్టి మేము ఇవ్వడం, మేమిచ్చింది కూడా కాదు, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. పార్టీ అధిష్టానం నిర్ణయానికి మనమందరం ఖచ్చితంగా అందరూ కలిసి మన క్యాండిడేట్ నెగ్గించుకునే పరిస్థితి తీసుకురావాలి తప్ప వీరికి ఇచ్చేసారని చెప్పి నువ్వు చేయకపోవడం, నువ్వు ఇచ్చేసారని చెప్పి ఆడి చేయకపోవడం చేస్తే పార్టీకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలి. ముఖ్యంగా తర్వాత మనం చేయవలసింది కొంతమంది నాయకులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఫోన్ చేస్తున్నారు, ఎవరంటే ప్రెసిడెంట్ తెచ్చుకో, నీకు నా ఓట్లని నీకేం చేస్తానంటున్నారు. అలాంటి మాటలు నమ్మకుండా ఆ ట్రాపుల్లో పడుతుంది. చాలా ముఖ్యంగా మన నాయకులందరికీ వస్తున్నాయి ఈ ఫోన్లు. మా దగ్గర ఎవరెవరు మాట్లాడుతున్నారో అన్నీ ఉన్నాయి మా దగ్గర లిస్టు. అది కొద్దిగా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోవాలి. ఏంటంటే నేను మీకోసమే చెప్తున్నాను, మీరందరూ కష్టపడ్డారు పార్టీ కోసం. ఆ కష్టపడిన ప్రతిఫలం ఉండాలంటే మనం నిజాయితీగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి తప్ప ఎవరో ఏదో చెప్తున్నాడని చెప్పి ఆయనకే ఓట్లు లేవు మీకేం ఓట్లు ఇస్తారు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని బాడీ చేయడానికి తప్ప ఈ ఫోన్లు దేనికి కాదు. అంటే మా దగ్గర మీ నమ్మకం కోరుకోవడానికి, మీరు దేనికి పని చేయకుండా పోతారు. అని చేత నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. అలాంటి మాటలు నమ్మొద్దు. మీకు మేము ఒకవేళ ఈ రోజు పంచాయతీ ప్రెసిడెంట్ ఇవ్వలేకపోవచ్చు, రేపొద్దున ఎంపీటీసీ ఇవ్వలేకపోవచ్చు, లేదా ఏదో ఒక పదవి ఇచ్చి మేము న్యాయం చేస్తాం తప్ప కష్టపడిన మళ్ళీ పాదయాత్ర ఎప్పుడు అవ్వము. అది మన యనమల రామకృష్ణ గారి చరిత్రలో లేదు. ఒకసారి మీరు చూసుకోండి, 40 సంవత్సరాలు ఎంత పటిష్టంగా మన తుల్లో నియోజకవర్గంలో పార్టీ ఉందంటే యనమల రామకృష్ణ గారు 20 సంవత్సరాలు కాన్స్టిట్యూన్సీకి దూరంగా ఉండి ఈ రోజు వచ్చి మళ్ళీ యనమల దివ్య గారు ఓటు ఏంటంటే ఈ రోజు 16,000 మెజార్టీలో నెగ్గించారంటే ఆయన మీద ఉన్న నమ్మకం. అంటే కార్యకర్తల్లో ఎంత బలంగా ఉన్నారో ఆయన మీద ఉన్న నమ్మకం అటువంటిది. అంటే అంత జాగ్రత్తగా మీరు చేసుకున్న కష్టాన్ని పెట్టి మేము తప్పకుండా ప్రతి ఒక్కరిని ఎక్కడో దగ్గర అపాయింట్ చేయడానికి వస్తాం తప్ప పార్టీకి మట్టుకు నష్టం చేసే వ్యక్తులను మట్టుకు మేము దూరం పెడతాం. పార్టీకి మా కూడా ఉండి నష్టం చేసే వ్యక్తులను మట్టుకు మాకు తెలుసు, మీరు తెలియదు అని అనుకుంటున్నారు. కానీ కాకపోతే ఏంటంటే పెద్ద అయినా మాట్లాడటం, ఎమ్మెల్యే గారు మాట్లాడరు, రాజేష్ మాట్లాడటం, కానీ మాకు మనసులో మళ్ళీ తెలుసు ఎవడేమన్నాడు అన్నది. ఎవడు పార్టీకి కష్టపడుతున్నాడు, ఎవడు పార్టీకి కష్టపడతలేదు, ఎవరితో టచ్లో ఉన్నాడో అన్ని మాకు తెలుసు. కాకపోతే కష్టపడిన మటుకు మేము తాగేసి మరీ ఇస్తాం పదవులో, దాంట్లో మటుకు అనుమానం లేదు. తర్వాత ఏంటంటే పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, బయట విమర్శిస్తున్నారు. ఇప్పుడు మన ఎంపీ గారు అన్నట్టు రాజేష్ గారి గ్యారేజ్ కాదు, దివ్య గారి గ్యారేజ్ అయింది. కానీ అన్ని పనులు చేయించుకుంటారు, కానీ గ్యారేజీలు ఏమంటారు వాళ్ళు సరిగ్గా పనిచేయరని చెప్తున్నారు. అది మన పార్టీలో కూడా నాయకులు ఉన్నారు చాలా మంది. మీరు ఎవరితోటి పార్టీ కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు దానికి కౌంటర్ ఇట్లా మీరే చాలా మంది ఏం చేస్తున్నారు, ఖాళీగా ఎక్కడో 10 మంది కూర్చున్న కాడ బాలేదు పరిపాలన అంటున్నారు. ఏడు పరిపాలన బాలేదు. ఈ మనం ఎంత చేసామన్నది 2 years లో మన రాజు మీ అందరి గుండెల మీద చేసి చెప్పాలి. మనం ఎంత డెవలప్ చేసేదో యనమల దివ్య గారు అన్నది మీ గ్రామాల్లో మీకే తెలుసు. ఈ రోజు మీరు గర్వంగా తిరిగేటట్టు చేశారు యనమల దివ్య గారు. మీ నాయకులు మీరు చెప్పుకోవచ్చు రేపొద్దున ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, రేపు స్థానిక ఎన్నికల్లో మీకే ఉపయోగపడుతుంది. రేపొద్దున ప్రెసిడెంట్ అవ్వాలన్నా, ఎంపీటీసీ అవ్వాలన్నా, వార్డు మెంబర్ అవ్వాలన్నా మనం చేసే డెవలప్మెంట్ ఎక్కిస్తుంది. ఇవాళ ప్రజల్లో యనమల దివ్య గారికి మంచి మైలేజ్ ఉంది. దాన్ని ఎవరో తొడవలేదు. ఎవరు ఎన్ని పూతలు పూసినా దాన్ని ఎవరో తుడిచిపెట్టుకోలేరు. నేను చెప్పింది మీకు ఒకటే, కంపల్సరీగా మీ అందరూ కూడా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు మనకు 24లో మీ అందరూ కూడా గెలుపుకి చాలా కృషి చేశారు. అంచేత నేను చెప్తున్నాను, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి
నేను తప్పకుండా కష్టపడిన ఇప్పుడు కూడా నేను మర్చిపోవడం అనేది జరగదు. నేను ఎప్పుడు కూడా దాని ప్రతిఫలం మీకు ఏదో రకంగా చూపిస్తాం. అంతేగాని మీరు బట్టికి వీడి ప్రెసిడెంట్ ఇచ్చేసారని, వీడికి ఎంపీడీసీ ఇచ్చేసారని, వీడికి వార్డు మెంబర్ ఇచ్చారని అటువంటి కార్యక్రమాలు మానుకోండి. ఈ బయట విమర్శలు అనేది మీరు తిప్పుకొట్టాలని మరి మన కార్యకర్తలందరికీ మరి చెప్తున్నాను. ఏంటంటే బయట ఎవడో ఏదో వాడుతూ ఉంటాడు, వాడి పార్టీ కోసం మైలేజ్ కోసం వాడు మాట్లాడుతూ ఉంటాడు. లేదా రాజేష్ గారు సరిగ్గా చేయట్లేదు అంటాడు, ఒకడు వచ్చి రాజేష్ గారు ఫోన్ ఎత్తట్లేదు అంటాడు. వాడికి నచ్చనప్పుడు కోళ్ళు చెప్తూ ఉంటాడు. మీరు అవన్నీ కూడా అర్థం చేసుకోవాలని మరి మీ నాయకులందరికీ చెప్పుకుంటూ, మరి తర్వాత కొద్దిగా నిరాశ ఉంది మన కార్యకర్తల్లో కూడా, కొద్దిగా నిరాశ ఉంది. నిరాశ పడకండి, అన్ని ఉంటాయి, సర్దుకుంటాయి. ఏంటంటే మన గౌరవ శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు వచ్చి 2 years అయింది. ఏంటంటే ఇప్పుడు వరకు మనం 40 సంవత్సరాలు కూడా ఒక రాజులా పరిపాలించేసాం. వెనకాల పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పవర్ను పెట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే వెళ్ళాం. ఇవాళ ఆయన ఎక్కడ ఏం పవర్ లేకపోయినా ఎమ్మెల్యే గారు, ఎన్ఎల్ దీవే గారు ఇవాళ ఒక మినిస్టర్లా పనిచేస్తున్నారు, ఒక మంత్రిలాగా వాళ్ళ పనిచేస్తున్నారు. అంటే అంత డెవలప్మెంట్ చేస్తున్నారు. అది ఒకటి మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఏంటంటే నాయకులు కొద్దిగా ఆలోచించాలి. గ్రామాల్లో కూడా మీరు నాయకులు కూడా నలుగురు కలిపి కూర్చుని ఏ నిర్ణయాన్ని తీసుకుని మా దగ్గర తేవాలి తప్ప మీరు నలుగురు వచ్చి ఒకటి చెప్పి ఇంకో నలుగురు వచ్చి ఒకటి చెప్తే మాకు ఇబ్బందికరమైన పరిస్థితి. దాంట్లో కూడా మమ్మల్ని మీరు తప్పు పడుతున్నారు. మేము తప్పు చేయలేదు, మాకు అందరూ సమానమే. కాకపోతే మీ అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని మరి చెప్పుకుంటాను. తర్వాత మనకి నేను ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక అమరావతి అయినా, పోలవరం అయినా, ఏదన్నా ఒక ఐటీ కంపెనీస్ అయినా, గూగుల్ అయినా, ఇటువంటి అలాంటివి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతున్నాం. ఇప్పుడు ఎందాక చంద్రబాబు గారు అన్నట్టు ఇంకా అమ్మఒడి అని అంటున్నారు. అంటే మనం ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్తలేదు. తల్లి కోణం అనేది మనం ఇంకా తీసుకెళ్తలేదు. ఇటువంటి కార్యక్రమాలు మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక నలుగురు కూర్చున్నప్పుడు మన కార్యక్రమాలు ఏం చేసాం అనేది కూడా వివరించాలి ప్రజలకి. ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మరి మీకు ఎవరైనా మనసు నొప్పించుంటే క్షమించాలి. నేను ఏంటంటే అసలు మామూలుగా మాట్లాడను. నేనేంటంటే ఇవాళ కేవలం మండల మీటింగ్ ఇవాళ మన కార్యకర్తలకు ఉద్దేశించుకుని కొన్ని చెప్పాలి. ఏంటంటే మనం ఎంతో పని చేస్తున్నాం, ఎంతో కష్టపడి పని చేస్తున్నాం, ఎక్కడ స్వార్థం లేకుండా పని చేస్తున్నాం. వీళ్ళు ఈ ఆఖరికి మీరు అవతల వ్యక్తులతో టచ్ లో ఉన్న వ్యక్తులు కూడా మీరు పని చేస్తున్నాం. కానీ మారుతాడమో అని అవకాశం ఇస్తున్నాను. ఇంకా మారకపోతే అది మీ కర్మ, నేను ఏం చేయలేను. కాకపోతే పార్టీకి నష్టం వచ్చే పని చేస్తే మట్టికి నేను ఎక్కడా క్షమించను. అంచేత మీ అందరూ కూడా ఇవన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని మరి కోరుకుంటూ మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.